హాయ్ అండి. చికెన్ మండి బిర్యానీ చేస్తున్నా ఈరోజు. మండి మండి చికెన్ అంటే చికెన్ పెద్ద పెద్దగా కొట్టుకోవాలి కదా. అన్నీ ఇది హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అట్లా ఆయిల్ వేసుకున్నా. ఫస్ట్ నేను ఆయిల్ వేసుకొని ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో కలిపిన అనమాట. చికెన్లో అది చూపించలేదు నాకు, వీడియో లాంగ్ అయిపోయింది. పుదీనా, కొత్తిమీర అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్న కొద్దిసేపు అది చికెన్ ముక్కల్ని. తర్వాత అందులో వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అట్లా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేయాలి. ఇంకా మనం బిర్యానీ కోసమని వాటర్ వేసి అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీకి వాటర్ వేసి వాటర్ మసిలినాక కొంచెం ఉడుకుతుంది కదా చికెన్. ఈ చికెన్ అంతా పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకొని మసాలా దట్టేయాలి. దానికి మసాలా పెట్టేసి మంచిగా ఇది మన మండి మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారము అన్నీ కలిపిన మసాలా బాగా పట్టించుకొని బియ్యం కడిగి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు నీళ్ళు పోసినాం కదా, నీళ్ళు మసిలిన తర్వాత ఉడికిపోతుంది అన్నమాట. ముక్క ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చికెన్ ముక్కల్ని పక్కకు అట్లా నీళ్ళు వచ్చే వరకు కొంచెం మరుగు వస్తుంది కదా, మరుగు వచ్చే వరకు ఇంకా కొంచెం ఇప్పుడు జర పచ్చి పచ్చి ఉంది, ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత పక్కకు తీసుకోవాలి. దానికి ఇప్పుడు నెయ్యి గరం చేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్ వేసి ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నా. ఇదే కదా మెయిన్ మండి బిర్యానీకి. ఇప్పుడు మసాలా ఆ ముక్కలకంతా మసాలా పట్టిస్తున్నాను అనమాట. పట్టించి అవి ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇది రైస్ అయ్యింది, ఫ్రై చేసేది స్కిప్ అయిపోయింది, అప్లోడ్ అవ్వలేదు. ఇది ఫైనల్లీ ఇట్లా వచ్చింది. మీరు కూడా బాగుంది చేసుకొని తినండి, చాలా బాగా